కానీ స్క్రీన్ ప్లే దరిద్రమైన స్క్రీన్ ప్లే. అబ్బా నేను చూడాల. ఎందుకు చెప్తానంటే చూడు, నా హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, మ్యూజిక్ బాగుంది. నాకు మెయిన్ స్టోరీ ఇప్పటి వరకు కూడా ఎక్కలేను, కానీ ఎమోషన్ మాత్రం బాగా అట్లే ఉంది. ఓకే, ఒక సీన్లో హీరోయిన్ హీరోతో అంటది జోకర్ లాగా ఏదో సొంత తండ్రి లాగా చేస్తున్నాడు అని. ఇప్పుడు అనిపిస్తుంది బయట వచ్చిన తర్వాత నిజంగానే హీరో అన్న జోకర్ అయినేమో. అట్లా అయిపోయింది ఆ సినిమా. స్టోరీ నేను బాగాలేదు, ఇంకా రాంగ్ చేశాడంట సెలక్షన్. అవును, స్టోరీ పోయింది. నా స్టోరీ ఎలా ఉందంటే ఇదేదో ప్రాక్టికల్గా స్టోరీ జరుగుతుందేమో అన్నట్టు తీశారు మూవీ. కానీ ఇంకా నన్ను రాసిస్తా, ఇంకా 100 ఏళ్ళు దాటినా కూడా ఇలా స్టోరీ ఉండదు, రియల్గా జరగదు. ఇప్పుడు ఓకే అంత త్యాగం అయితే నాకు తెలిసి అబ్బాయిలు చేస్తారు, కానీ త్యాగం మరి ఇంత త్యాగంగా చూపించారు. 100 ఏళ్ళు జరిగినా కూడా ఇంత ఉండదు. ఏంటి డ్యూడ్ అని వచ్చాడు, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాడా లేదా? నా దృష్టిలో ఏదో కొట్టినట్లేనా? అవునా, కొట్టినట్లే. డౌన్ అయిందా సినిమా? డౌన్ కాదు, ఫస్ట్ థింగ్ స్టోరీ లేదు. ఓకే, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఓకే, స్టోరీ లైన్ లేదు. అంటే గుడ్ మూవీ అని చెప్పచ్చా? జస్ట్ గుడ్ మూవీ అని అన్న. ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చొని నవ్వుకొని కొంచెం ఎమోషన్ అయి వెళ్ళడానికైతే నువ్వు సూపర్ మూవీ వెళ్ళు రావచ్చు. ఓకే, కానీ ఒక సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా అనే దాంట్లో ఇది ఫ్లాప్ అయింది. ఓకే, జస్టిఫై చేయలేదా, లేదంటే ఆ మెసేజ్ అనేది రాంగ్ మెసేజ్? ఓకే, నేను మళ్ళీ చెప్తాను, రాంగ్ మెసేజ్. ఓకే, రాంగ్. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవన్నీ మెసేజ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, కంటెంట్ రాంగ్. ఓకే, ఆయన హీరో సూపర్, హీరోయిన్ సూపర్, తీసుకున్న క్యాష్ అంతా సూపర్, పర్ఫార్మెన్స్ సూపర్, కానీ స్క్రీన్ ప్లే దరిద్రమైన స్క్రీన్ ప్లే. అబ్బా నేను చూడాల. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఒకటి కన్క్లూజన్ అనేది ఇవ్వాలా. ఫస్ట్ మనం అంతసేపు కూర్చున్నాక కామెడీగా నవ్వుకున్నాము, ఎమోషన్ అయినాము, హ్యాట్స్ ఆఫ్, హీరో నవ్విచ్చాడు, ఏడిపించాడు, అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్కి ఇచ్చిన కన్క్లూజన్ కానీ లైక్ ఆడియన్స్ కన్వే చేసిన విధానం కానీ రాంగ్. అది రాంగ్. ఓకే, ప్యూర్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు నేను చెప్తానన్నా, నేను పెళ్లి చేసుకున్నా, ఏదో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఆ తాళికి గౌరవం మీకున్నా, నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ప్యూర్లీ రాంగ్ అది. అస్సలు నాకైతే నచ్చలేదు. నువ్వు నవ్వుకుంటావా, కొంచెం పోయి నవ్వుకుంటారా, అంతేగాని ఇప్పుడు ఏమో చెప్పలేమన్నా. ఒక సినిమా అనేది ఒక మనిషిని మార్చచ్చు. చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బలగం మూవీ కానీ ఇట్లా కొన్ని మూవీస్లో ఎత్తుకుంటే అది ఎందుకు లవ్ టుడే కానీ డ్రాగన్ కూడా అవ్వచ్చు. లైక్ ఆ ఫోర్జరీ విషయంలో కూడా చాలా మంది ఇదే ఏదో ఒక చిన్న అది మైల్ చేసే కాదు, నెగిటివ్ పాయింట్స్ కూడా అందిస్తారు సినిమా అనేది. అలాంటి మెసేజ్ ఇవ్వకూడదు అమ్మాయి పర్స్పెక్టివ్ లో. బట్ ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏమన్నా ఆలోచించాడు, అదే అంటున్నది. ఇప్పుడున్న జనరేషన్ బట్టే కులపిచ్చి గురించి చూపించాడు, బాగానే ఉంది. అది జస్టిఫై చేయాలా, ఓకే, అక్కడ బాగానే ఉంది. లాస్ట్లో కూడా ఎలా చెప్తాడు హీరో, తాళి ఇంపార్టెంట్ కాదా అంటే తాళి ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి ఫీలింగ్ ఇంపార్టెంట్ అంటాడు. అది రాంగ్ అనిపించింది. అంటే తాళి ఇంపార్టెంట్ కాదని కాదు, అది తాళి పడకముందే ఇంపార్టెంట్. తాళి పడిన తర్వాత ఇప్పుడు మనము ఒక శ్రీకాంత్ ఒక మూవీ ఉందన్న, రాశి శ్రీకాంత్ని ప్రేమిస్తుంది. రాశి శ్రీకాంత్ని ప్రేమిస్తుంది. నేను పృథ్వీరాజ్ తాళి పడతానే ఇంపార్టెంట్ ఏదో తాళికున్న విలువ అట్లా. అప్పుడు ఆ జనరేషన్ కాదు, జనరేషన్ అక్కడైనా ఎక్కడైనా తాళి కదా. నేనంటే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలా. తాళి ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి ఫీలింగ్ ఇంపార్టెంట్. అంటే అమ్మాయి ఫీలింగ్ మళ్ళీ రేపు మారిపోతుంది, అప్పుడు రాంగ్ మెసేజ్ కదా. రాంగ్ మెసేజ్ గురించి చెప్తాను. కంటెంట్ బాగుంది, అంటే కామెడీ విధానంగా. ఆయన గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన టైప్ ఆఫ్ జోనర్లో అంటే లైక్ మేనరిజమ్స్తో తీసుకెళ్ళినాడు మూవీని. ప్యూర్లీ చెప్పాలంటే ఇప్పుడు ఒక రజనీకాంత్ గారిని చూసినాం, ఒక విజయ్ చూసినాం, ఒక ధనుష్ని చూసినాం. వీళ్ళ ముగ్గురు స్టైల్ ఒక విధంగా ఉంటుంది. అంటే ఒకటే రజనీకాంత్ గారిని ఇమిటేషన్ చేసినట్లు అది ఈయనకు కూడా ఉంది. అది కనిపించింది సినిమాలో. ముందు సినిమాల్లో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కనిపించింది. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మెచ్యూర్డ్గా కనిపించాడు. ఎందుకంటే ఆయన డైరెక్టర్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. మనం ఆ యాక్టింగ్ పరంగా ఆడియన్స్కి ఏదైతే మనం నచ్చుతుందో అది గ్యాలం వేస్తాడు, అది వల్ల యాక్టింగ్ పరంగా ఇచ్చేస్తున్నాడు. ఆయనతో ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడో
ఎక్కడో సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అనేది ఎక్కడో తీసుకెళ్ళిపోయింది అనే ఫీలింగ్ నాకుంది. అది ఎంతమందికి అనిపించిందేమో నాకు తెలియదు, కానీ నాకైతే కన్వే అనిపించలే. సెకండ్ హాఫ్ పోయింది, వర్తబుల్ కాదేమో అనిపించింది. ఈ స్టోరీని మనము అడాప్ట్ చేసుకోవచ్చా చేసుకోలేమా అనే దాంట్లో కొంచెం నాకైతే సందేహం ఉందన్న. ఓకే, ఒక కామెడీ పరంగా అయితే నువ్వు ఎత్తుకున్నావు అంటే ఓకే బాగుంది, నేను చెప్తా కామెడీ పరంగా ఉంది, బాగా చూడు, ఎంటర్టైన్మెంట్ ఉంది, చూడుపో. యాక్టింగ్ పరంగా ఆయన సూపరు, ముందు మూవీ కంటే బాగుంది, చూడుపో. యాక్టర్స్ ఓకే, కానీ ఈ మెసేజ్ మాత్రం తీసుకోవద్దండి. ఓకే, ఏదో ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ రాంగ్ గా కన్వే చేశాడు అంటావు అంతే అన్న. ఇప్పుడు డైరెక్టర్ ఏందన్నా, ఇప్పుడు నేనే చెప్తాను, నువ్వు హీరోగా నువ్వు తీసుకున్నాడు, నీకు కూడా తెలుస్తుంది కదా ఇది పెట్టచ్చా పెట్టకూడదా అనేది పాయింట్ లో. మనం సెలెక్ట్ చేస్తేనే కదా సినిమా. అవునన్నా, ఇప్పుడు నీకు ఇష్టమైన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలా, నీకు ఇష్టమైన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలా. వన్స్ నీకు పెళ్లి అయిపోయిందంటే మళ్ళీ అన్న నీకు సంబంధం సినిమా ఒకటి వచ్చిందన్న, గాలిపటం ఏదో సంథింగ్ సినిమా పేరు ఒకటి ఉంది, కాదు ఫెయిల్యూర్ ఆ సినిమాతోనే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇద్దరు కపుల్స్ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతారు. గాలిపటం ఈ సినిమా పేరు, అదే ఎక్స్చేంజ్ అవుతారు. నాట్ స్టోరీ, అట్లాంటి స్టోరీని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది కామెడీ వేలో ఉంది కాబట్టి ఏదో అందరికీ కొంచెం కామెడీ కనిపించిండొచ్చు, ఆయన నవ్వించినాడు కాబట్టి నవ్వించిండొచ్చు, ఎమోషనల్గా ఏడిపించినాడు కాబట్టి అదొక్కటితోనే మిస్యూజ్ అయిపోయింది. కానీ స్టోరీకి రావు. నీకు నచ్చలా బేసికలీ? నాకు నచ్చలా. ఇంకా నచ్చిన వాళ్ళు ఉంటే చేయకొట్టండి. నేనైతే నాకు ఆయన అంటే ఇష్టం. సో మ్యూజిక్ పరంగా ఇవన్నీ కూడా న్యాయం చేశారా? మళ్ళీ అది ఒకటి ఉంటుందన్న, ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటారా, నాకు అవంతా పట్టించుకోను. ఎందుకంటే నాకు బేసికల్గా ధనుష్ అంటే ఇష్టం. ఓకే ఓకే, అంటే ధనుష్ అంటే ఇష్టం అని నేను ఇతని గురించి చెప్పడంలా. ఈ లవ్ టుడే కానీ ఇంకా ఈ ప్రీవియస్ వచ్చిన డ్రాగన్ కానీ ఓకే ఫైన్, నాకు బాగా నచ్చినాడు. మనం తమిళ నుంచి అడాప్ట్ చేసుకున్నట్టు అనిపించింది, సూపర్ ఉంది. ఆయన ఏమంటారు మినీ ధనుష్ అనుకోండి. ఆయన యాక్టింగ్స్ కానీ అంత స్కిల్స్ అంతా కూడా ధనుష్ ఉన్నట్లే ఉన్నాడు నాకు అనిపించింది. సో ఎక్కడో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు ఆయన నుంచి ఇలాంటి మెసేజ్ మనము చూసినప్పుడు యాక్సెప్ట్ చేయలేము మేము అనిపిస్తుంది. ఇంకొక హీరో ఉన్నాడు అన్న, ఆయన పేరు నాకు తెలియదు అన్న, కోనసీమ తక్స్ అని ఒక సినిమా వచ్చింది కదా, దాంట్లో హీరో అతను పర్లా ఏదో ఒక చిన్న ఉన్నాడు. ఇంకా సత్యవేష్ అన్న అదే అంటున్నా కదా, నువ్వు తీసుకున్న క్యాష్ బాగుంది, యూజ్ చేసుకోవాలా. స్క్రీన్ ప్లే బాగాలే, కామెడీగా నవ్వుకోవచ్చు, దానికైతే వెళ్ళదు. ఫస్ట్ డేనే అది కూడా, మళ్ళీ నువ్వు ఆడియన్స్ లేనప్పుడు వెళ్తే నవ్వు రాదు. అది కూడా ఇప్పుడు డ్రాగన్ అట్లా కాదు, లవ్ టుడే అట్లా కాదు, టీవీకి వేసినప్పుడు చూసుకున్నా కూడా నవ్వుకోవచ్చు. ఇది ఏదో అక్కడక్కడ అంటే ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. ఓకే, ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 1.5. ఓకే, నీ పరంగా? నా పరంగా నేను చెప్పేది అంతా నా పరంగానే అన్న, నా ఒపీనియన్ అన్న. అవునా? ఆల్మోస్ట్ రేపుతో తెలిసిపోతుంది, రేపు క్యారమ్ వచ్చిందనుకో ఖచ్చితంగా ప్రాపర్ గా కన్వే అవ్వలేదు అంటావు? కన్వే కాదు అసలు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ పరంగా అయితే 100% ఇచ్చాడు. ఓకే ఓకే, ఖచ్చితంగా ఎక్కుతుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కుతుంది, ఎమోషన్ ఎక్కుతుంది. ఇప్పుడు కూడా ఎమోషన్ ఉంది, బట్ కథలో ఏదో జస్టిఫికేషన్ కావాలని వచ్చినోడికి నచ్చకపోవచ్చు. ఏదో క్యాస్ట్ పరంగా తీసుకెళ్లాలని చూసినాడు, మళ్ళీ కొంచెము వేరేలాగా అది వెళ్ళిపోయి పోర్ట్రేట్ అయిపోయి వేరేలాగా అయిపోయింది. అసలు అది స్టోరీ లాగా అనిపించలేదు. సో ఇప్పుడు ఆ రెండే బ్లాక్ బస్టర్ అయితే నెక్స్ట్ రేపు వస్తే ఇది మనోడివి 2 బ్లాక్ బస్టర్ అంతే. ఇది ఆ రేంజ్ పోదు అయితే. ఓకే, సో కొంతమంది ఆడియన్స్ వెరైటీగా ఆలోచించి, ఇది నా ఒపీనియన్ చెప్తున్నా అంతేలే, వాళ్ళకి నచ్చితే నేను ఇప్పుడు యూత్ నచ్చితే నచ్చచ్చు. ఓకే, పోనీ యాక్టింగ్ ఎట్లుంది మనోడిది? యాక్టింగ్ మాత్రం చాలా బాగా. ఫైన్.